ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఈ కొరేకా మైక్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన రివ్యూ అలాగే దీంట్లో ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భానుప్రకాష్, మీరు చూస్తున్నారు టెక్ తెలుగు నాలెడ్జ్. ఇప్పుడు ఈ మైక్ సంబంధించిన అన్బాక్సింగ్ ని చూద్దాం రండి. ఈ బాక్స్ ఓవర్వ్యూ చూసుకున్నట్లయితే ఈ బాక్స్ టాప్ లో వచ్చేసరికి మినిస్యూ MS99FM అయితే ఉంది. దాని కింద వచ్చేసరికి దీనికి సంబంధించిన పిక్చర్ అయితే ఇచ్చారు. అండ్ దాని కింద వచ్చేసరికి వైర్లెస్ కొరేకా మైక్రోఫోన్ అయితే ఇచ్చారు. అండ్ ఈ బాక్స్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. దీంట్లో వచ్చేసరికి మన FM రేడియో వినొచ్చు, అలాగే మనకు సాంగ్స్ ఏవైతే ఉంటాయో అవి పాడుకోవచ్చు, అలాగే సెల్ఫీస్ దిగచ్చు, అలాగే మన పెన్ డ్రైవ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కనెక్ట్ చేసుకోవచ్చు, దీంట్లో మనం మెమరీ కార్డు పెట్టుకోవచ్చు, అలాగే మనం పాడిన పాటలు ఏవైతే ఉంటాయో వాటిని రికార్డ్ చేసుకోవచ్చు, అలాగే దీనిలో వచ్చేసరికి మనం రికార్డ్ చేసుకున్నప్పుడు ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకుని అలా కూడా వాడుకోవచ్చు, లేకపోతే మన మొబైల్ ఫోన్ నుంచి ఆక్స్ కేబుల్ ద్వారా కనెక్ట్ చేసుకుని దీని ఒక స్పీకర్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు మనం. అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన పిక్చర్ ఇచ్చి దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు. మైక్ ఎక్కడ ఉంటుంది, USB ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ ఎక్కడ ఉంటాయని చెప్పేసి డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు. అండ్ కింద వచ్చేసరికి దీనికి సంబంధించిన పారామీటర్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ దాని కింద వచ్చేసరికి దీనిలో కలర్స్, నేను బుక్ చేసిన కలర్ వచ్చేసరికి బ్లాక్ కలర్. ఇప్పుడు ఈ బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. దీనికి వచ్చేసరికి మనకి సీల్ కానీ అవి అయితే ఏమీ లేవు, డైరెక్ట్ ఇది ఒక ప్యాకేజ్ లా కింద ఇచ్చారు. దీని అయితే పక్కన పెట్టేద్దాం. ఈ బాక్స్ లోపల బాక్స్ చూసుకుని ఓపెన్ చేస్తే లోపల మనకి ఇక్కడ వస్తే ఇక్కడ మైక్రోఫోన్ అయితే ఉంది. దీని అయితే పక్కన పెట్టేద్దాం. ఒకసారి ఇక్కడ లోపల ఏమున్నాయో చూద్దాం. లోపల కార్డ్బోర్డ్ లోపల ఓకే, దీనిలో వచ్చేసరికి మనకి యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. యూజర్ మాన్యువల్తో పాటు మనకి ఇక్కడ వచ్చేసరికి మైక్రో USB కేబుల్ ఉంది, అలాగే మనకి AUX to మైక్రో USB కేబుల్ కూడా ఉంది. వీటిని ఎలా యూజ్ చేయాలో తర్వాత అయితే చెప్తాను మీకు. ఇప్పుడు దీన్ని పక్కన పట్టేసి దాన్ని అయితే ఆన్ చేద్దాం మనం మైక్ని. ఇప్పుడు ఈ మైక్లో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీన్ని వచ్చేసరికి మనం బ్లూటూత్ డివైస్ కింద యూస్ చేసుకోవచ్చు, అంటే బ్లూటూత్ స్పీకర్ కింద యూస్ చేసుకోవచ్చు, అలాగే దీనిలో FM రేడియో వినొచ్చు, అలాగే మనం మెమరీ కార్డ్ పెట్టుకుని డైరెక్ట్గా దీనిలో సాంగ్స్ వినొచ్చు, అలాగే పెన్ డ్రైవ్ పెట్టుకుని కూడా మనం పెన్ డ్రైవ్లో ఉన్న సాంగ్స్ అయితే ఈ మైక్ నుంచి అయితే వినొచ్చు మనం. ఇప్పుడు ఈ మైక్ ఓవర్ చూసుకున్నట్లయితే మనకి టాప్లో వచ్చేసరికి మైక్ అయితే ఉంటుంది, మనం అక్కడి నుంచే మాట్లాడాలి. దాని కింద వచ్చేసరికి రికార్డ్ ఆప్షన్ అయితే ఉంది, అంటే మనం పాటలు వస్తున్నప్పుడు మనం ఏదైనా మాట్లాడితే మనం మాట్లాడేది కూడా పాటతో కలిపి రికార్డ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొరేకా సాంగ్స్ ఉంటాయి కదా యూట్యూబ్లో, వాటి మనం ఏం చేయొచ్చు, ఒక ప్లెయిన్ మ్యూజిక్తో మన వాయిస్ ఇచ్చుకొని మన ఆ పాటను రికార్డ్ చేసుకుని మన SD కార్డులు అయితే సేవ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే దీంట్లో ఒక మెమరీ కార్డ్ అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసుకున్నాక మెమరీ కార్డులో ఉన్న సాంగ్స్ నుంచి అయినా మనం డైరెక్ట్గా పాట ప్లే అవుతున్నప్పుడు రికార్డ్ బటన్ నొక్కించి మనం పాడామనుకోండి, అదే పాట ఆ పాటతో కలిసి మన వాయిస్ కూడా రికార్డ్ అయిపోతుంది. లేకపోతే ఈ మైక్ని మీరు బ్లూటూత్ ద్వారా దీన్ని కనెక్ట్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మీరు యూట్యూబ్లో ఏదైనా పాటలు పెట్టుకుని ఆ పాట ప్లే అవుతున్నప్పుడు ఇక్కడ రికార్డ్ బటన్ చూసారా, ఆ రికార్డ్ బటన్ నొక్కించి మీరు పాడారనుకోండి, ఆ పాట ప్లే అవుతుంది, అలాగే మీరు ఏదైతే పాట పాడుతున్నారో మీ వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది. నొక్కించడం వల్ల మీకేంటిది, మీరు పాడే పాట మీ SD కార్డులో అయితే స్టోర్ అవుతుంది. అంతేకాకుండా ఈ రికార్డ్ బటన్ యూస్ చేసి మన వాయిసెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఒకే బటన్తో మన వాయిస్ని రికార్డ్ చేసుకోవచ్చు, అలాగే మన వాయిసెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే రికార్డ్ బటన్ ఒకసారి నొక్కామనుకోండి, మనకి నార్మల్గా నా ఒరిజినల్ వాయిస్ అయితే వస్తుంది. ఇప్పుడు నేనైతే ఏదైతే మాట్లాడుతున్నానో ఆ వాయిస్ అయితే వస్తుంది. ఒకసారి నొక్కాను అనుకోండి, వాయిస్ చేంజ్ అవుతుంది. ఇది వచ్చేసరికి ఒక చిన్న పిల్లడి వాయిస్ లాగా ఉంటుంది. ఇది వచ్చేసరికి ఒక మోడ్. అండ్ ఇంకోసారి నొక్కామనుకోండి, ఇది ఇంకో వాయిస్లోకి చేంజ్ అవుతుంది. ఇది వచ్చేసరికి ఒక 10th క్లాస్ ఆ ఏజ్లో పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళ వాయిస్ లాగైతే ఉంది. అండ్ ఇంకోసారి నొక్కామనుకోండి, ఇది వచ్చేసరికి ఒక బేస్ వాయిస్ లాగా వస్తుంది. ఒక బేస్ వాయిస్ లాగా అంటే ఒక పెద్దోళ్ళ వాయిస్ లాగైతే వస్తుంది. మళ్ళీ ఇంకోసారి నొక్కామనుకోండి, ఇది వచ్చేసరికి మనకి రోబోట్ వాయిస్ లాగానో, లేదా మన టేబుల్ ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు మనం దాని ముందు మాట్లాడతాం కదా, అంటే టేబుల్ ఫ్యాన్ వెనక మాట్లాడుతున్నప్పుడు మన వాయిస్ ఎలా అయితే వస్తుందో సేమ్ అలా అయితే వస్తుంది వాయిస్. ఇది మళ్ళీ నొక్కితే ఇది ఒరిజినల్ వాయిస్కి అయితే వచ్చేసింది. అంటే దీంట్లో వచ్చేసరికి చిన్నపిల్లడి వాయిస్ ఉంది, అలాగే 10 years ఆ ఏజ్లో ఉన్న వాయిస్ ఉంది, అలాగే ఒక బేస్ టైప్లో ఉన్న వాయిస్ ఉంది, అలాగే రోబో మాట్లాడినట్టు కూడా ఒక వాయిస్ అయితే ఉంది. సో దీంట్లో వచ్చేసరికి మనకు 4 వాయిసెస్ అయితే ఉన్నాయి. వాటిని బట్టి మనం దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోడక్ట్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీనికి సంబంధించిన వాల్యూమ్ ఉంది, అలాగే దీనికి సంబంధించిన ఎక్కువ అయితే ఉంది. ఈ వాయిస్ని ఇంక్రీజ్ చేసాం అనుకోండి మన వాయిస్ పెద్దగా ఉంటుంది, అదే డిక్రీజ్ చేస్తూ ఉంటే వాయిస్ వచ్చేసరికి స్లో అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు డిక్రీజ్ చేస్తాను, ఇప్పుడు మళ్ళీ ఇంక్రీజ్ చేస్తాను మాట్లాడుతూనే ఉన్నప్పుడు. ఇంక్రీజ్ చేసినప్పుడు వాయిస్ అయితే ఇంక్రీజ్ అయింది. దాని పక్కన మోడ్ వచ్చేసరికి ఎక్కువ, మనం మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ లాగా వినబడుతుంది. ఇప్పుడు ఎక్కువ అయితే ఏమీ లేదు, ఇప్పుడు ఎక్కువ అయితే స్లోగా స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసరికి స్లోగా స్టార్ట్ చేస్తున్నాను చూడండి, నేను మాట్లాడేది ఎక్కువ లాగైతే వస్తుంది. సో ఇలా ఈ ఎక్కువ ఆప్షన్ అలాగే వాల్యూమ్ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎక్కువనైతే తగ్గించేస్తున్నాను నేను. ఇప్పుడు ఎక్కువ తగ్గించేసిన తర్వాత నా ఒరిజినల్ వాయిస్ ఎలా అయితే వస్తుంది. అండ్ ఇక మైక్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మైక్రో USB పోర్ట్ అయితే ఉంది. దీని నుంచే మనం దీనికైతే ఛార్జ్ అయితే పెట్టుకోవచ్చు. దాని పక్కన వచ్చేసరికి మెమరీ కార్డ్ స్లాట్, మన దీంట్లో అయితే మెమరీ కార్డ్ అయితే ఇన్సర్ట్ చేసుకుని మన పాటలు రికార్డ్ చేసుకుని మన మొబైల్లో అయితే వినొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒక వీల్ అయితే ఉంది. అదేంటంటే మన మెమరీ కార్డ్లో ప్లే అవుతున్న సాంగ్స్ కానీ లేదా బ్లూటూత్లో ప్లే అవుతున్న సాంగ్స్ కానీ వాటి వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి, డిక్రీజ్ చేసుకోవడానికి, అలాగే నెక్స్ట్ సాంగ్ పెట్టుకోవడానికి లేదా ప్రీవియస్ సాంగ్ వెళ్ళడానికి ఈ డైల్ అయితే ఓపెన్ అవుతుంది. దాని పక్కన వచ్చేసరికి మనకు AUX పోర్ట్ అయితే ఉంది.
ఈ ఆక్స్ బడ్ యూస్ చేసి మనం దీన్ని మన మొబైల్ ఫోన్కి ఆక్స్ కేబుల్ కనెక్ట్ చేసి దీనికి కనెక్ట్ చేసామనుకోండి, మన మొబైల్ ఫోన్లో ఉన్న సాంగ్స్ డైరెక్ట్గా దీంట్లో అయితే మనం వినొచ్చు. అండ్ కింద వచ్చేసరికి ఒక స్పీకర్ అయితే ఉంది. మనం పైన మాట్లాడుతున్నప్పుడు కానీ, లేకపోతే బ్లూటూత్లో సాంగ్స్ పెట్టుకున్నప్పుడు కానీ, లేదా మెమరీ కార్డులో సాంగ్స్ పెట్టుకున్నప్పుడు కానీ దీని నుంచి మనకు అవుట్పుట్ అయితే వస్తుంది. అంటే ఈ స్పీకర్ నుంచి మనకు అనేది వినపడుతుంది సాంగ్స్. సో ఈ మైక్ని మనం పాటలు పాడడానికి యూజ్ చేసుకోవచ్చు, అలాగే పాటలు వినడానికి యూజ్ చేసుకోవచ్చు, అలాగే ఎంటర్టైన్మెంట్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు. వాయిస్ చేంజ్ చేసుకుంటూ ఎవరైనా ప్రాంక్ చేయడం కానీ, కాల్ చేసి వాళ్ళకి ఇలా మనం మాట్లాడుతూ వాయిస్ చేంజ్ చేసి మాట్లాడామనుకోండి, అదొక ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది. అలాగైనా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ మైక్ని. అండ్ ఈ మైక్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి యూఎస్బీ పోర్ట్ అయితే ఉంది. యూఎస్బీ పోర్ట్లో మనం పెన్ డ్రైవ్ పెట్టుకుని దాంట్లో ఉన్న సాంగ్స్ అయితే దీంట్లో వినొచ్చు మనం. సో ఇది ఫ్రెండ్స్ ఈ మైక్కి సంబంధించిన నా రివ్యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇట్లా మీ వాణి ప్రకాష్ సైనింగ్ ఆఫ్. బాయ్.